ఓకేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం కేవీఎల్ మీద ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దామండి. ఓకేనండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కేవీఎల్ యూజ్ చేసి ఇక్కడున్న రెసిస్టర్లో కరెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఏదో ఒక రెసిస్టర్లో కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటారండి. అడిగితే 5 ఓం కానీ 10 ఓం కానీ 15 ఓం కానీ ఎక్కడైనా ఎన్ని రెసిస్టర్లో కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఓకేనా. ఇప్పుడు ఇనీషియల్గా మనం ఏం చేయాలంటే కనుక ఇచ్చిన డయాగ్రామ్స్లో ఫస్ట్ ఎన్ని మెషర్స్ అయితే ఉన్నాయో అన్ని అన్నౌన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ నేమ్స్ పెట్టుకోండి. నేమ్స్ అనేది పెట్టుకోండి. ఈ డయాగ్రామ్లో నేమ్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకేనా. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ కింద నేను కొన్ని నేమ్స్ అనేది నేను ఇండికేట్ చేసుకున్నానండి. ఓకేనా. ఇక్కడ ఎన్ని మెషర్స్ ఉన్నాయో మనం అబ్జర్వ్ చేయాలి. ఎన్ని మెషర్స్ అయితే ఉన్నాయో అన్ని అన్నౌన్స్ ఉంటాయి. ఇక్కడ ఏబిఈఎఫ్ఏ అనేది ఒక మెష్. ఓకేనండి. అలాగే బిసిడిఈబి అనేది ఒక మెష్ అండి. ఓకేనా. ఇక్కడ 2 మెషర్స్ ఉన్నాయి కాబట్టి 2 అన్నౌన్స్ ఉంటాయండి. ఓకేనా. ఇక్కడ ఎన్ని మెషర్స్ ఉన్నాయండి? ఇక్కడ ఏబిఈఎఫ్ఏ అనేది ఒక మెష్. ఓకేనండి. అలాగే బిసిడిఈబి అనేది ఒక మెష్ అండి. ఇక్కడ 2 మెషర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లంలో 2 అన్నౌన్స్ ఉంటాయండి. ఓకేనండి. ఈ ప్రాబ్లమ్స్లో 2 మెషర్స్ ఉన్నాయి కాబట్టి 2 అన్నౌన్స్ ఉంటాయండి. ఎన్ని అన్నౌన్స్ ఉంటాయండి? 2 అన్నౌన్స్ కింద మనం క్యాలిక్యులేట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నోన్ ఏమో నేను I1 అనుకుంటున్నాను, ఒక అన్నోన్ ఏమో ఇంకో అన్నోన్ ఏమో I2 అనుకుంటున్నాను. మీరు ఏదైనా అనుకోవచ్చండి. I1 అనుకోవాలని రూల్ లేదు. నేను సింప్లిసిటీ కరెంట్స్ కాబట్టి నేను I1 I2 అనుకుంటున్నానండి. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ 2 అన్నౌన్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఈ 2 అన్నౌన్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్లో కరెంట్ అనేది నేను I1 కింద తీసుకుంటున్నానండి. ఈ బ్రాంచ్లో ఫ్లో కరెంట్ నేను I2 కింద తీసుకుంటున్నానండి. ఓకేనా. ఇక్కడ మనకి బ్రాంచ్ బిఈలోకి కరెంట్ ఏమవుతుందండి? సమ్ ఆఫ్ ద 2 కరెంట్స్ ఏనండి, I1 ప్లస్ I2 ఏనండి. ఓకే. అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్. అంటే కేసీఎల్ అనేది వెరిఫై చేస్తున్నానండి. ఓకేనా. వెరిఫై చేయాలా చేయని అవసరం లేదు, బట్ ఏంటంటే వెరిఫై చేస్తానండి ప్రాబ్లమ్స్. ఓకేనండి. ఇప్పుడు కేసీఎల్ సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్సే కదండి. అంటే I1 I2 అనేది ఈ బ్రాంచ్కి వచ్చే కరెంట్ ఏమవుతుందంటే I1 ప్లస్ I2 అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అయిందో అది పాజిటివ్ టర్మినల్ కింద తీసుకోమన్నాను. కరెంట్ ఎక్కడైతే లీవ్ అయిందో అది నెగిటివ్ టర్మినల్ తీసుకుంటున్నానండి. ఓకేనండి. ఇక్కడ కరెంట్ అనేది పాజిటివ్ ఎంటర్ అవుతుంది, ఇక్కడేమో నెగిటివ్. కరెంట్ ఇటు సైడ్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్, ఇదేమో నెగిటివ్ అండి. ఓకేనండి. ఇది మనం ఎగ్జామ్ చేసుకున్న తర్వాత మన లూప్ డైరెక్షన్స్ అనేది ఎగ్జామ్ చేసుకోవాలి. ఓకేనండి. క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుని దిస్ ఈజ్ ద ఫస్ట్ మెష్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద సెకండ్ మెష్ ఈక్వేషన్ అండి. ఓకేనండి. ఇదేమో ఫస్ట్ మెష్ ఈక్వేషన్, ఇదేమో సెకండ్ మెష్ ఈక్వేషన్. అంటే ఇక్కడ 2 మెషర్స్ ఉన్నాయి కాబట్టి 2 అన్నోన్స్ మనం తీసుకుంటామండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా అప్లయింగ్ మెష్ ఫర్ ఏబిఈఎఫ్ఏ. ఈ మెష్కి మనం కేవీఎల్ అనేది అప్లై చేయాలి. అప్లయింగ్ కేవీఎల్ ఫర్ మెష్ ఏబిఈఎఫ్ఏకి మనం కేవీఎల్ అనేది అప్లై చేయాలండి. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు అప్లై చేసే ముందు ఏంటంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వచ్చు. మనకి సైన్ కన్వర్షన్ చెప్పాను కదా నెక్స్ట్ డే క్లాస్లో, అది ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ దగ్గర స్టార్ట్ అవుతాను, మళ్ళీ ఏ దగ్గర ఎండ్ అవుతాను. ఓకేనా. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ బి దగ్గర నుంచి స్టార్ట్ అని బి దగ్గర ఎండ్ అవ్వచ్చు, లేదంటే ఈ దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, ఈ దగ్గర ఎండ్ అవ్వచ్చు, ఎఫ్ దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, ఎఫ్ దగ్గర ఎండ్ అవ్వచ్చు, ఏ దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, ఏ దగ్గర ఎండ్ అవ్వచ్చు. ఓకేనా. అంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అదే పొజిషన్ రావాలండి. లూప్ అనేది కంప్లీట్ అవ్వాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ దగ్గర స్టార్ట్ అవుతున్నాను, ఇక్కడ మనం లూప్ డైరెక్షన్ మనం ఏ డైరెక్షన్ తీసుకున్నామంటే ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే ఇండికేట్ చేశాను. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే అప్లై కేవీఎల్ ఫర్ మెష్ ఏబిఈఎఫ్ఏకి మెష్ ఈక్వేషన్ రాస్తున్నానండి. ఓకేనండి. ఒకసారి కేవీఎల్ మెష్ అప్లై చేయండి అమ్మ. ఫస్ట్ నేను ఫస్ట్ ఏబీలో మనకి ఏమున్నాయి, ఒక రెసిస్టర్ ఉందండి. రెసిస్టర్ అంటే మనం తీసుకునే లూప్ డైరెక్షన్లో ఏ పోలారిటీ వస్తుందండి, పాజిటివ్ వస్తుంది కాబట్టి పాజిటివ్ ఐఆర్ డ్రాప్ వస్తుందండి. ఓకే, దీంట్లో ఫ్లో కరెంట్ ఏంటంటే ఐవనే కాబట్టి ప్లస్ 5I1. ఓకేనా. అంటే ఏ టు బి అయిపోయింది. ఏ టు బి అయిపోయిన తర్వాత మనకి ఏముంది నాన్న, బి టు ఈ ఉంది. తర్వాత బి టు ఈ చూడండి. బి టు ఈలో మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో మనకి ఏ పాలారిటీ వస్తుందండి, పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్. ఓకేనా. అక్కడ రెసిస్టర్ వాల్యూ ఎంత అండి, 15. ఓకేనా. దీంట్లో ఫ్లో కరెంట్ ఎంత అండి ఇప్పుడు I1 ప్లస్ I2. ఓకేనా. బి టు ఈ అయిపోయిన తర్వాత ఈ టు ఎఫ్ చూడండి. ఈ టు ఎఫ్లో మనకి ఏమన్నా రెసిస్టర్ ఉందండి, రెసిస్టర్ ఏం లేదు కాబట్టి లీవ్ ఇట్ అండి, వదిలేసేయండి. తర్వాత ఎఫ్ టు ఏ అంటే మనం తీసుకునే లూప్ డైరెక్షన్లో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానండి, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్తో సంబంధం లేదు. ఓకేనా. మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఏ పోలారిటీ వస్తుందో అది మాత్రమే చూసుకోమని చెప్పానండి. అంటే ఇక్కడ మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఏ పోలారిటీ ఫస్ట్ వస్తుందండి, నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ -10 కింద తీసుకోవాలండి. ఇంకేమైనా ఉన్నాయండి, ఇంకేమీ లేవు. కాబట్టి ఒక క్లోజ్డ్ లూప్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ని ఈఎంఎఫ్స్ని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలండి, అది 0కి సమానం అవ్వాలండి. ఓకేనండి. దీన్ని సాల్వ్ చేస్తే దిస్ ఇస్ ద కేవీఎల్ ఈక్వేషన్ అండి. ఓకేనా. 5I1 ప్లస్ 15I1 ప్లస్ 15I2 మైనస్ 10 ఈక్వల్ టు 0. 5I1 10I1 ఏమవుతుందంటే 5I1 15I1 ఏమవుతుందంటే 20I1 ప్లస్ 15I2 ఈక్వల్ టు -10 ఇటు సైడ్ వచ్చేసరికి +10 అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అండి. ఓకేనండి. సేమ్ అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా రాయండి. అంటే అప్లయింగ్ కేవీఎల్ ఫర్ మెష్. సెకండ్ మెష్ ఏంటమ్మా, BCDEB. ఓకేనండి. సెకండ్ మెష్ చూడండి ఒకసారి. సెకండ్ మెష్ ఎక్కడ ఉందండి, ఈ సెకండ్ మెష్లో కూడా మనం ఎక్కడి నుంచి మీరు ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, మీరు ఎక్కడైనా ఉండవచ్చు. ఓకేనా. బి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో మనకి ఏ పాలారిటీ వచ్చింది, నెగిటివ్ వచ్చింది కాబట్టి -10. దీంట్లో ఫ్లో కరెంట్ ఏంటండి, I2 కాబట్టి I2. ఓకేనా. ఏమైంది, బి టు సి కంప్లీట్ అయ్యింది. తర్వాత సి టు డి చూసుకోవాలి. సి టు డిలో మనకి ఏముంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉందండి. వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఏది వస్తుందండి, ఫస్ట్ పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అంతా 15 కాబట్టి +15 వేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు ఏమైంది, సి టు డి అయిపోయింది. తర్వాత D2E చూడడం. D2Eలో ఏమైనా ఉందంటే రెసిస్టర్ ఏముంది కదా. ఓకే, రెసిస్టర్లో ఏమీ లేదు కాబట్టి లీవ్ ఇట్ వదిలేసేయండి. తర్వాత ఏంటంటే E2B చూడండి. E2Bలో మనకి ఏముంది నాన్న, మనం తీసుకునే మన లూప్ డైరెక్షన్లో ఏది వస్తుంది, నెగిటివ్ వస్తుంది కాబట్టి నెగిటివ్. ఓకేనా. అక్కడ ఉన్న రెసిస్టర్ అంతా 15. అక్కడ దాంట్లో ఫ్లో కరెంట్ ఎంత అమ్మా, బ్రాంచ్లో ఫ్లో కరెంటు I1 ప్లస్ I2 ఈక్వల్ టు 0 అండి. ఓకేనండి. ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. ఇది సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. 10I2 ప్లస్ 15 మైనస్ 15I1 మైనస్ 15I2 ఈక్వల్ టు 0. మన 15 క్వశ్చన్ ఏమున్నాయన్న, 15I1 I2 క్వశ్చన్లో ఉన్నాయి -10I2 -15I2 కాబట్టి -25I2 ప్లస్ 15 ఈక్వల్ టు 0. +15 ఇటు సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే -15 అవుతుందండి. ఓకేనా. 15I1 25I2 ఈక్వల్ టు -15 అండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్ళింది కాబట్టి మైనస్ కామన్ తీసి కాబట్టి 15I1 ప్లస్ 25I2 ఈక్వల్ టు 15. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అండి. మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు సాల్వ్ చేస్తే మనకి ఏ రెస్ట్లో కరెంట్ అడిగినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైనా మీకు కరెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి నెగిటివ్ వస్తే కనుక ఆ నెగిటివ్ అనేది దేనికి ఇండికేట్ చేస్తుందంటే
ఆ నెగిటివ్ అనేది మనం తీసుకునే డైరెక్షన్ అనేది రాంగ్ డైరెక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి I1 I2లో కానీ ఏదో ఒక అన్నోన్ అనేది నెగిటివ్ వచ్చిందనుకోండి, ఈ అన్నోన్ అనేది మనం అజ్యూమ్ చేసుకునే దాంట్లో ఆ బ్రాంచ్లో ఫ్లో కరెంట్ డైరెక్షన్ అనేది రాంగ్ డైరెక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మనం తీసుకున్న అన్నోన్స్ అన్ని రెండు పాజిటివ్లు వస్తే కనుక అంటే మన బ్రాంచ్లో ఫ్లో కరెంట్స్ అనేది యాక్చువల్ కరెంట్ డైరెక్షన్స్ అండి. ఓకేనా? ఒకవేళ నెగిటివ్ వస్తే ఏం చేసుకోవాలండి అంటే మన దాంట్లో ఆ బ్రాంచ్లో ఫ్లో కరెంట్ అనేది రాంగ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్వేస్ కరెంట్ అనేది హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి మాత్రమే ఫ్లో అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఆన్సర్ అనేది నెగిటివ్ వస్తుందంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిట్ అవ్వలేదండి. అర్థమవుతుందండి? అది పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. మనకి కరెంట్ అనేది ఎప్పుడు హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ మాత్రమే ట్రావెల్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే అక్కడ మనం ఎజ్యూమ్ చేసుకున్న బ్రాంచ్ డైరెక్షన్ అనేది రాంగ్ డైరెక్షన్ అండి. ఓకే, పాజిటివ్ వస్తే కనుక మనం ఎజ్యూమ్ చేసుకుంది కరెక్ట్గా తీసుకున్నట్టు మీనింగ్ అండి. ఓకేనండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.